నేను ఇప్పుడు మీకు ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నా. అది ఎవరిదో కాదు, మా కొలీగ్ది. మా కొలీగ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. తను ఒక బ్యాక్వర్డ్ విలేజ్లో పుట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్లో ఒక మంచి కాలేజీలో సీట్ సంపాదించాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్లో మూవ్ అయిపోయి ఒక చిన్న కాలనీలో ఒక గుడిసెలో నివసిస్తూ ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చిన డబ్బులతో తన కాలేజ్ని కొనసాగించాడు. తన కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక బస్ స్టాండ్లో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ట్రైసైకిల్ మీద వెళ్ళి ఆ ట్రైసైకిల్ బస్ స్టాండ్లో పెట్టి కాలేజ్ బస్ ఎక్కేవాడు. ఇలా రోజు జరుగుతున్నప్పుడు తను సెకండ్ ఇయర్లో తన దగ్గరికి ఒక 50 to 55 years అతను బ్యాగ్ పెట్టుకొని తన దగ్గరికి వచ్చి తన యొక్క ఫ్యామిలీ విషయాలు మొత్తం అన్నీ తెలుసుకొని కరెక్ట్గా నెక్స్ట్ మంత్ 1 to 5th డేట్ లోపు వచ్చి తన గురుకి 500 రూపీస్ ఇచ్చి బాగా చదువుకో అని చెప్పాడు. ఇలా 500 అనేది ప్రతి మంత్ 1 to 5th డేట్ లోపు వచ్చి మా ఫ్రెండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ దగ్గరికి వచ్చి బాగా చదువుకో అని చెప్పి అలా 2 years మనీ ఇచ్చారు. అతను ఇచ్చిన డబ్బులు మా కొలీగ్ యొక్కకి తనకి చాలా మనోధైర్యాన్ని ఇచ్చిందంట. అలా బాగా చదువుకొని తను ఫైనల్గా ఒక కార్పొరేట్ కంపెనీలో ఇప్పుడు మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. ఒకరు చేసిన పరోపకారం మా కొలీగ్ యొక్క లైఫ్లో ఉన్నత శిఖరాలను చేరడానికి చాలా తోడ్పడింది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి సాయం చేయడం వేరు, తెలిసిన వాళ్ళకి సాయం చేయడం వేరు. ఎవరో తెలియని ఒక వ్యక్తికి హెల్ప్ చేసి తన లైఫ్లో మనోధైర్యాన్ని ఇచ్చి తన ఉన్నత శిఖరాలు చేరడానికి చాలా సహాయపడ్డాడు. ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది, మీరేం మోటివేట్ అయ్యారనేది కామెంట్లో తెలియజేయండి. మరలా నెక్స్ట్ స్టోరీతో విఎంఆర్ స్టోరీతో మీ ముందుకు రాబోతా. ప్లీజ్ ఫాలో విఎంఆర్ స్టూడియోస్.